సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు రెండు బిరడా పెట్టినట్టుగా బిగుసుకుపోయి ఉంటాయి. సరిగ్గా ఊపిరాడక ఇబ్బంది పడుతుంటారు. తరచూ జలుబు చేస్తుంటుంది. తలంతా బరువుగా, ముక్కు అంతా ఉబ్బరించినట్లుగా ఉండడంతో పాటు కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగుతుంటాయి. వేధించే ఈ సైనస్ బాధల్ని మాయం చేసేందుకు ఒకప్పుడైతే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే ఎండోస్కోపిక్ పద్ధతిలో ఇవాళ సైనస్ గదుల్ని చక్కగా శుభ్రం చేయగలుగుతున్నారు. కోత లేకుండా సైనసైటిస్ బాధల్ని ఇట్టే మాయం చేసే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుకు కనుబొమలకు అటూ ఇటూ ఉండే గాలి గదులే సైనస్లు. మన శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశించే వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించటంలో సైనస్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే సైనస్ గదులు బోలుగా ఉండటం వల్ల మొత్తంగా తల బరువును తగ్గించటంలో, స్వరమాధుర్యాన్ని అందించటంలో సైనస్లు తోడ్పడతాయి. అయితే నిరంతరాయంగా వ్యాధికారక క్రిములను ఫిల్టర్ చేసే క్రమంలో ఎయిర్ కండిషనర్లుగా పేరుగాంచిన సైనస్లకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ. ఆ క్రమంలోనే సైనస్లు వాపుకు గురై సైనసైటిస్ వస్తూ ఉంటుంది. సైనసైటిస్ కారణంగా ముక్కు బ్లాక్ అవ్వటం, శ్వాస తీసుకోవటం అనేది ఇబ్బందికర పరిణామంగా తయారవుతుంది. సైనసైటిస్ బాధితులకు ప్రస్తుతం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది రెవల్యూషన్. నిజంగా చెప్తే సైనస్ను పూర్తిగా క్యూర్ చేయడానికి మనకి ఈ సర్జరీ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ సర్జరీ వచ్చిన తర్వాతనే ఎండోస్కోప్స్ డెవలప్ అయిన తర్వాత, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ అయిన తర్వాత, అలానే ఎండోస్కోపిక్ సంబంధించిన కెమెరాలు, మానిటర్లు బాగా డెవలప్ అయిన తర్వాత, అంటే సింగిల్ సిప్, 3 చిప్, 4 సిప్, ఇప్పుడు 7 సిప్ కెమెరాస్, 4D కెమెరా, ఇవన్నీ వచ్చిన తర్వాత సైనసైటిస్ని మనం చాలా యాక్యురేట్గా సైనస్ మొత్తాన్ని కూడా పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, పేషెంట్కి తక్కువ నొప్పితో అనుకోవచ్చు ఇండైరెక్ట్గా చెప్తే. ఎందుకంటే ఇది మనం నోస్లో నుంచే చేస్తాం కాబట్టి పూర్తిగా ఎక్స్టెన్సివ్ పాలిప్స్ని, ఎక్స్టెన్సివ్ సైనసైటిస్ని, అలాగనే ఒక్కోసారి సైనస్ మనకి కంట్లోకి పోయినా, పైన బ్రెయిన్ దగ్గర పోయినా కూడా చాలా సేఫ్గా తీయగలుగుతున్నాం. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఒకటి ఆర్నమెంట్, మన ఎక్కడికన్నా ఒక ప్లేస్కి పోవాలంటే మనకి జీపీఎస్ ఎలా ఉపయోగపడుతుందో, ఆ గూగుల్ రూట్ మ్యాప్లు ఎలా ఉపయోగపడుతున్నాయో, అలానే ఇవాళ నావిగేటర్ సిస్టమ్, ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్కి నావిగేటర్ సిస్టమ్ అటాచ్ చేసి ఇంకా చాలా అద్భుతంగా కాంప్లికేషన్ లేకుండా ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది మంచిగా జరుగుతుంది. ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా సైనస్ ప్రాబ్లమ్స్ని, ఎక్స్టెన్సివ్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మ్యాలిగ్నెన్సీ ప్రాబ్లమ్స్ని కూడా పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. ఒకవేళ మ్యాలిగ్నెన్సీకి ఆపరేషన్ చేస్తున్నట్లయితే దీన్ని ఎండోస్కోపిక్ ఆర్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ అని అన్నాం. దీన్ని రాడికల్ సైనస్ సర్జరీ అంటాం, ఆర్ రాడికల్ రిమూవల్ ఆఫ్ ద డిసీజ్ విత్ ఎండోస్కోప్స్ అంటాం అన్నమాట. ఫంక్షనల్ అనేది మెయిన్గా ఎక్కడ వాడతాం అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఎస్పెషలీ ఎలర్జీ లేకుండా సింపుల్గా సైనస్ మూసిపోతుంటాయి కొంతమందిలో. అది ప్రీవియస్గా వచ్చిన ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి అనుకోండి, వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి అనుకోండి, ఆ సైనస్ మూసిపోయి దాంట్లో పస్ అక్యుములేట్ అయ్యింది. అప్పుడు మనం సైనస్ను ఓపెన్ చేస్తాం. ఈ సైనస్ ఓపెన్ చేసినప్పుడు అది బెలూన్ ద్వారా కానీ, ఇన్స్ట్రుమెంట్ ద్వారా కానీ అది ఓపెన్ చేసి మనం పస్ తీసేసి లోపల ఉన్న సైనస్ మ్యూకోజాని రిటైన్ చేస్తాం అన్నమాట. అప్పుడు దాన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటాం. అంటే ఫంక్షన్ అంతా ప్రిజర్వ్ చేస్తున్నాం, ఓన్లీ మనం డిసీజ్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్నే తీసేస్తూనే ఉంటాం. కానీ ఇవాళ కొంతమందిలో మనకున్న పొల్యూషన్ నుంచి అనుకోండి, బాడీ తత్వాన్ని బట్టి అనుకోండి, కొంతమందిలో పాలిప్స్ మళ్ళీ వస్తున్నాయి, సైనసైటిస్ మళ్ళీ వస్తుంది. ఒక్కోసారి ఆ సైనస్ పక్కన ఉన్న బోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం రాడికల్ సైనస్ సర్జరీ అంటాం. అంటే మనం ఆల్మోస్ట్ అంతా మ్యూకోజాని కూడా తీసేస్తున్నాం, మళ్ళీ డిసీజ్ రాకుండా. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీనే సైనోస్కోపీ అని కూడా అంటుంటారు. ఇందులో కెమెరా కలిగిన పరికరాన్ని ముక్కులోకి పంపించి కంప్యూటర్ తెర మీద సైనస్లు ఎక్కడ మూసుకుపోయాయనే విషయాన్ని పరీక్షిస్తారు. తర్వాత అవసరమైన సర్జరీతో బ్లాకులను తొలగిస్తారు.
ఎండోస్కోపీ పద్ధతిలో చికిత్స చేయటం వల్ల సైనస్ గదుల మధ్య మ్యూకస్ డ్రైనేజ్ సరిగా జరుగుతుంది. గదుల మధ్య గాలి ప్రవాహం మెరుగుపడుతుంది. ముక్కులో నుండి పరికరాన్ని లోపలికి పంపిస్తారు కాబట్టి ఎలాంటి కోతలు ఉండవు. ఈ ప్రక్రియలో కెమెరా ద్వారా లోపలి భాగం స్పష్టంగా కనిపించటంతో డాక్టర్ ఖచ్చితంగా సమస్యను గుర్తించి చికిత్స చేయటానికి వీలు ఉంటుంది. సాధారణంగా ఇది లోకల్ లేదా జనరల్ అనస్థీషియా కింద చేస్తారు. తక్కువ కాలంలోనే రోగి పూర్తిగా కోలుకోగలుగుతారు. ఈ పద్ధతిలో సైనసైటిస్ను మాత్రమే కాదు, ముక్కు దూలం వంకరను కూడా సరిచేయచ్చు. అలాగే ముక్కులో గడ్డలు, కణితులు లాంటివి ఉంటే కూడా వాటిని తొలగించవచ్చని చెబుతారు డాక్టర్లు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఏదన్నా మేజర్ బ్లడ్ వెజల్ దగ్గర డిసీజ్ ఉన్నా, లేదంటే నరువు, ఇప్పుడు కంటికి సంబంధించిన నరువు అనుకుందాం, దాని దగ్గర డిసీజ్ ఉన్నా 2-3 మిల్లీమీటర్స్ దాకా వదిలేసి మనం డిసీజ్ తీసేసేవాళ్ళం. కానీ వాళ్ళ నావిగేటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత, పీజీ ఎలక్ట్రిక్ డ్రిల్ సిస్టమ్ వచ్చిన తర్వాత, అలానే మైక్రోడెబ్రైడర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నరువు దగ్గర కూడా ఎస్పెషల్లీ ఫంగల్ సైనసైటిస్ మనం ఎక్కడన్నా వదిలేసాం అనుకోండి, అది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మ్యాలిగ్నెన్సీ అనుకోండి, అది కూడా మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటివి కూడా చాలా ఫైన్గా నరువు షీత్ దాకా కూడా సేఫ్గా మనం ఆ బ్లడ్ వెజల్స్ కానీ నరువు కానీ ఇంజరీ కాకుండా మనం తీయగలుగుతున్నాం అనమాట. ఇవాళ ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లు వచ్చినాయి. ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి దేనికి ఎలర్జీ ఉందో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. దాన్ని కనుక మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే దాని ఎఫెక్ట్స్ కూడా మన ముక్కులోను గొంతులోను తగ్గుతాయి అన్నమాట. అలానే దానికి అవసరమైతే ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వచ్చు. అలానే ఇప్పుడు కొత్తగా ఈ వ్యాక్సిన్స్ వచ్చినాయి, న్యూమోకోకల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్. వీటిని కూడా మనం ఎస్పెషల్లీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సైనస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. నేసల్ హైజీన్ అంటాం. నేసల్ హైజీన్లో బేసిక్గా ఏమొస్తుంది అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజులు వస్తాయి, జలనీతి వస్తుంది. అలానే మనం పొల్యూషన్కి అవాయిడ్ చేసుకుంటా ఉంటా, వ్యాక్సిన్స్ తీసుకుంటా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం నేసల్, థ్రోట్, లంగ్ హైజీను, శ్వాసకు సంబంధించిన హైజీన్ అంటాం. దీన్ని కనుక తీసుకున్నట్లయితే మనకి సైనస్ సమస్యలు రాకుండా ఉంటాయి. రియల్గా ఇప్పుడు ఈ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది రియల్గా పేషెంట్స్కి, డాక్టర్కి చాలా హెల్ప్ చేస్తుంది. పేషెంట్కి వ్యాధి క్యూర్ చేయడానికి, డాక్టర్స్కి వ్యాధి అంతా పూర్తిగా నయం చేసి పేషెంట్కి వ్యాధినంతా పూర్తిగా నయం చేసి పేషెంట్కి పూర్తిగా ఆ వ్యాధి నుంచి రికవరీ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది రియల్గా డాక్టర్కి, పేషెంట్కి, సైనస్ పేషెంట్స్కి చాలా మంచి సర్జరీ. దీనివల్ల వ్యాధిని పూర్తిగా నయం చేయగలుగుతున్నాం, మళ్ళీ రాకుండా చేయగలుగుతున్నాం. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది ముక్కులో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చేయొచ్చండి. అంటే ముక్కులో సైనస్ సంబంధించిన ఎలర్జీ ప్రాబ్లం కావచ్చు, బ్యాక్టీరియల్ సైనసైటిస్ కావచ్చు, ఫంగల్ సైనసైటిస్ కావచ్చు, ఎస్పెషల్లీ నాన్ ఇన్వేజివ్ ఫంగస్ అంటాం. అలానే నేసల్ పాలిప్స్ కావచ్చు, సమ్ బెనైన్ ట్యూమర్స్ అంటాం. ఈ బెనైన్ ట్యూమర్స్ కొన్ని ఏంటంటే మ్యాగ్జిలరీ సైనస్ ట్యూమర్ అంటాం, నేసల్ ట్యూమర్ అంటాం. అలానే సెప్టంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా ఈ ఎండోస్కోపీ ద్వారా మనం పూర్తిగా నయం చేయొచ్చు, పూర్తిగా వ్యాధిని క్లియర్ చేయొచ్చు. ఎండోస్కోపిక్ సైనస్ చికిత్సతో చర్మంపై ఎలాంటి కోతలు, ఘాట్లు ఉండవు. బయటకు గాయాలు కనిపించవు. రక్తస్రావం, నొప్పి కూడా అతి తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకుంటారు. సైనస్ సమస్యల వల్ల వచ్చే తలనొప్పి, ముక్కు బ్లాక్, శ్వాసలో ఇబ్బందులు తగ్గుతాయి. అయితే ఇది ప్రతి ఒక్కరికి అవసరం కాదు. డాక్టర్ పరీక్షించి అవసరమైతే మాత్రమే సూచిస్తారు. సర్జరీ తర్వాత కొన్ని రోజుల పాటు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఫాలో అప్, చెకప్ చేయించుకోవటం చాలా ముఖ్యం.